బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన అంశముగా నేను నా ఇంటివారు యెహోవాను సేవించదము అనేటువంటి అంశాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. మనము గృహాలలో రక్షణ భాగ్యం పొందుకున్న వాళ్ళు, గృహాలలో రక్షణ భాగ్యం పొందుకోలేని వాళ్ళు అనేక మంది మన గృహాల్లో ఉంటూ ఉంటారు. చాలామంది ఒక్కరు మాత్రమే రక్షించబడి మిగతా కుటుంబ సభ్యులు ఎవరు రక్షించబడలేని గృహాలు ఉంటాయి. ఒక్కొక్కసారి కుటుంబం అంతా రక్షించబడుతుంది, కానీ వారి యొక్క బంధువులు ఎవరు రక్షించబడలేని కుటుంబాలు ఉంటాయి. ఒక్కొక్కసారి ఒక్కరు మాత్రమే, ఆ గృహంలో ఒక బిడ్డ మాత్రమే రక్షించబడుతుంది, మిగతా వాళ్ళు ఎవ్వరూ రక్షించబడకుండా ఉంటారు. అయితే బైబిల్ గ్రంథంలో ఇంట్లో ఒక్కరు రక్షించబడితే ఇంటి వారందరికీ రక్షణ కలుగుతుందని బైబిల్ సెలవిస్తూ ఉంది. పౌలు శీలలు సువార్త ప్రకటిస్తూ మాసిదోనియా ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన సువార్త ప్రకటిస్తున్న సందర్భంలో మీరు అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో చూస్తే అక్కడ అనేక మంది సువార్త వింటూ ఉన్నప్పుడు లూదియా అనేటువంటి ఒక స్త్రీ ఆ రోజు ఆ యొక్క సువార్తను విని తన హృదయాన్ని తెరిచినట్లుగా లేఖనంలో మనం చూడొచ్చు. 16వ అధ్యాయము 13వ వచనం నుంచి మీరు చూస్తే ఆవిడ మాసిదోనియాలోనే తుయతైరా అనేటువంటి పట్టణానికి సంబంధించినటువంటి ఒక స్త్రీ వ్యాపారస్తురాలు, ఊదా రంగు పొడిని అమ్ముకునేటువంటి ఒక బిజినెస్ విమెన్గా మనం చూస్తాం. అంటే చిన్న చిన్న రంగులు అమ్ముకునేటువంటి వ్యాపారం కాదది, పెద్ద వ్యాపారమే. ఆ దినాలలో అధికారులు, రాజులు, ధనవంతులైన వారు వేసుకునేటువంటి వస్త్రాలు ఊదా రంగు వస్త్రాలు. అటువంటివి ఎక్స్పోర్ట్ బిజినెస్, ఇంపోర్ట్ బిజినెస్ చేసేటువంటి వ్యాపారం ఆవిడది. అలాంటి గొప్ప వ్యాపారం చేస్తున్నటువంటి ఒక స్త్రీయే సువార్త విన్నప్పుడు ఆవిడ హృదయాన్ని దేవుని కొరకు తెరిచి పౌలు చెప్పిన మాటలను అంగీకరించి ఆవిడ అప్పుడే హృదయం ఇచ్చి దేవునికి తన ఇంటివారు అందరినీ కూడా తీసుకొచ్చి తన ఇంటివారు రక్షించబడ్డారు అనేటువంటి మాట మనం 15వ వచనంలో చూస్తాము. ఆమెయు ఆమె ఇంటివారును బాప్తిస్మము పొందినప్పుడు అనేటువంటి మాట ఉంది చూడండి. ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని పౌలు శీలల్ని బలవంతం చేసినటువంటి సందర్భాన్ని మనం అక్కడ చూస్తాం. ఆవిడ హృదయం తెరవబడింది. ఆవిడ దేవుని కొరకు నిజమైనటువంటి రక్షకును తెలుసుకుంది. దేవుని యొక్క మాటలు విన్నది. వెంటనే బాప్తిస్మం తీసుకోవాలని ఆలోచన చేసింది. ఆమె గృహాన్ని దేవుని సేవకుల కొరకు తెరిచింది. ఆమె ఇంటి వారితో కలిసి బాప్తిస్మం తీసుకుంది అని రాయబడి ఉంది. ఆవిడ ఇంటి వారు అందరూ రక్షించబడ్డారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన ఇంటి వారు అందరి కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించరో, వారు యేసుక్రీస్తు ప్రభువారిని స్వంత రక్షకుడిగా అంగీకరించరో వారు నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోతారనే సంగతి మనందరికీ తెలుసు. కాబట్టి వారి కొరకు ఆత్మల భారముతో ప్రార్థించాలి. అయ్యో నా తండ్రి నశించిపోకూడదు, నా తల్లి నశించిపోకూడదని వీలైనంత వరకు మనం సువార్త చెప్పడానికి ప్రయత్నం చేయాలి. మనము వాళ్ళని బ్రతిమిలాడి కూడా చెప్పడంలో తప్పేమీ లేదు. తిడతారు, మనల్ని తూలనాడతారు, దూషిస్తారు, అంతకంటే ఏమీ చేయలేరు కదా. కొన్ని సందర్భాలలో చాలా భయంకరమైనటువంటి విపత్తులు ఎదుర్కొన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ తరువాత వాళ్ళ ఇంటి వారు అందరూ రక్షించబడ్డారనే సాక్ష్యాలు చూస్తాం. భక్త సింగ్ అనేటువంటి గొప్ప దైవజనుడు కూడా, ఆయన సింగ్ అంటేనే అర్థమవుతుంది కదా, అటువంటి జాతిలో నుంచి వచ్చి ఆయన ఒక్కడే ప్రభువుని నమ్ముకొని చాలా ప్రయాసపడ్డారు. అసలు దేవుణ్ణి నమ్ముకోలేనందుకు ఆయన ఇంటికి రావడానికి ఇష్టపడలేదు. ఆయన ఆస్తిని వదులుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆయన చాలా కాలం గడిచిన తర్వాత వారి ఇంటి వారు అందరూ రక్షించబడ్డారని ఆయన జీవితం గురించిన విశేషాలు రాసినటువంటి పుస్తకంలో మనం చదువుతాం. ఇంటి వారందరూ రక్షించబడ్డారు. సిక్కులేంటి, ఏ మతస్థులైనా కూడా నిజదేవుని తెలుసుకున్నప్పుడు వాళ్ళందరూ హృదయాలు తెరవబడతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ మనం ప్రయాస చేయాలి. మన ఇంటి వారందరూ రక్షించబడాలి అని ఆలోచన చేయాలి మనం. ఇలాగే బైబిల్ గ్రంథంలో అక్కడే 16వ అధ్యాయంలో మనం చూస్తే పౌలు శీలలు సువార్త ప్రకటిస్తూ అక్కడ ఉన్నటువంటి దయ్యాల్ని వెళ్ళగొడుతూ బలంగా సువార్త ప్రకటిస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు పౌలు శీలల్ని అరెస్ట్ చేయిస్తారు, వాళ్ళని చెరసాల్లో పెట్టిస్తారు. చాలా గట్టిగా దెబ్బలు కొట్టించి చాలా అన్యాయంగా వాళ్ళని చెరసాల్లో పెట్టించినప్పుడు ఆ రాత్రి పౌలు శీల అనేటువంటి ఇద్దరు కూడా చెరసాలలో ఉండి పాటలు పాడుతూ, కీర్తనలు పాడుతూ దేవునికి ప్రార్థన చేస్తున్నారట. వాళ్ళు అనేకమైన దెబ్బలు వాళ్ళ శరీరం మీద తగిలాయి, చాలా గాయాలయ్యాయి, ఆకలితో ఉన్నారు, వాళ్ళు శ్రమలో ఉన్నారు. అయినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడి స్థలానికి మమ్మల్ని వెళ్ళమన్నారు. మాసిదోనియాకి దేవుని చిత్త ప్రకారమే మేము వచ్చాము, ఎన్ని శ్రమలైనా పర్వాలేదని దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారంట. ఆ చెరసాలలో సడన్గా ఏం జరిగిందంటే ఒక గొప్ప భూకంపం వచ్చింది. అక్కడ చెరసాల సంఖ్యలు తెగిపోయినాయి.
ఆ ద్వారాలన్నీ తెరవబడినాయి. ఖైదీలందరూ పారిపోతారేమోనని చెరసాల నాయకుడు చాలా భయపడిపోతూ ఆయన కత్తి తీసి ఆయనే పొడుచుకోవాలనుకున్నాడు. ఎందుకంటే ఖైదీలు పారిపోతే ఈయనకి కూడా మరణశిక్ష విధించబడుతుంది కాబట్టి. వెంటనే పౌలు శీలలు అంటున్నారు, సహోదరుడా, నువ్వు ఎంత మాత్రం కూడా కత్తిని దించుకోవద్దు, చంపుకోవద్దు, మేము ఎక్కడికి పారిపోము, ఇక్కడే ఉంటాం, మా దేవుడు చాలా శక్తివంతుడు, మేము ఇక్కడే ఉంటామని చెప్పినప్పుడు వెంటనే ఆ చెరసాల నాయకుడు అంటున్నాడు, ఎంత గొప్ప దేవుడిని వీళ్ళు కలిగి ఉన్నారు, ఎంత గొప్ప శక్తిమంతుడైన దేవుడిని వీళ్ళు కలిగి ఉన్నారు, వీళ్ళు ఆరాధిస్తూ ఉంటే భూకంపమే వచ్చేసిందా, అయినా వీళ్ళు పారిపోలేదు, వీళ్ళ నీతి చూడండి, వీళ్ళ న్యాయం చూడండి, వాళ్ళ దేవుడు గొప్పతనం చూడండి, వెంటనే ఇంకేం కావాలి, మన దేవుని రుచి చూశాడు, దేవుని శక్తిని రుచి చూశాడు, దేవుని శక్తిని పొందుకున్నటువంటి ప్రజలు ఎలా ఉంటారో రుచి చూశాడు, ఇంక అతనికి ఏమీ వద్దు. ఆయన అంటున్నాడు, అయ్యలారా, నేను కూడా మీలాంటి రక్షణ పొందుకోవాలంటే ఏం చేయాలో చెప్పండి అని అడుగుతున్నాడండి. ఎంత గొప్ప విషయం ప్రియమైన దేవుని బిడ్డలారా. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 31, 33 మీరు చూడండి. 31వ వచనం చదువుతున్నాను చూడండి, 30 నుంచే చదువుతున్నాను. వారిని వెలుపలకు తీసుకువచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనను? అందుకు వారు, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. హల్లెలూయా! ఎంత గొప్ప సంఘటన అండి. దేవుడు ఎట్టివాడో తెలుసుకున్నాడు ఆ నాయకుడు, దేవుని బిడ్డలు ఎట్టివారో తెలుసుకున్నాడు ఆ నాయకుడు. వెంటనే ఇంక నేను కూడా రక్షణ పొందాలంటే ఏం చేయాలో చెప్పండి అన్నాడు. నీవు ప్రభువైన యేసుక్రీస్తు వారిని విశ్వసిస్తే చాలు, సొంత రక్షకుడని అంగీకరిస్తే చాలు, ఆయన రక్షణ భాగ్యమును పొందుకున్నట్లే అని చెప్పారు వాళ్ళు. వెంటనే యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకుడుగా అంగీకరించి ఆయన ఇంటి వారందరూ ఆ రాత్రి బాప్తిస్మం పొందారంటండి. ప్రియమైన దేవుని బిడ్డ, మరి మీ ఇంటి వారందరూ బాప్తిస్మం పొందారా? మీ ఇంటి వారందరూ రక్షణ పొందారా? లేకపోతే నేను ఒక్కరిదాన్ని రక్షించబడితే చాలే, నేను ఒక్కడిని రక్షించబడితే చాలే, మేమిద్దరము రక్షించబడితే చాలే, వాళ్ళ సంగతి మాకెందుకు అనుకుంటున్నారా? ఒక భారం ఇవ్వమని ప్రభువుని అడగండి. ఒక భారం పెట్టాలి మీ హృదయంలో. మీరు ప్రసవ వేదనతో ప్రార్థన చేస్తే మీ ఇంటి వారందరూ రక్షించబడతారు. భార్య, భర్త, బిడ్డలు దేవుని మందిరానికి రావాలి. యెహోషువ ఇలా అంటాడు, ఎవ్వరు ఎలా వెళ్ళిపోతారో నాకు తెలియదు. ఇంత గొప్ప సూచక క్రియలు చేసి, ఇంత గొప్ప అద్భుతాలు చేసి, ఇంత గొప్ప ఆశ్చర్యాలు చేసి, ఐగుప్తు చెరలో నుంచి మనల్ని విడిపించి, ఇందరి రాజులతో దేవుడు మన పక్షముగా యుద్ధము చేసి, మన నాయకుడిని మోషేనిచ్చి, మోషే మన పక్షముగా ఎంతో ప్రయాసపడి మనల్ని ఇంతవరకు పాలు తేనెలు ప్రవహించే దేశానికి మనల్ని నడిపించడానికి మన నాయకుడు మన కొరకు ఎంతో త్యాగం చేసి, తరువాత నాకు అప్పగించి, నా దేవుడు నాకు తోడుగా ఉండి ఎంతవరకు మనల్ని తీసుకొచ్చాడే, ఆ దేవుడినే మేము మా ఇంటి వారము కూడా సేవిస్తాము. ఇక వేరే ఏ దేవుళ్ళని మేము సేవించము, ఎటువైపు కూడా చూడము. నేనును నా ఇంటి వారును యెహోవాని సేవిస్తామని ఖచ్చితంగా చెప్తాడు. యెహోషువ గ్రంథంలో మీరు చూస్తారు 24వ అధ్యాయము 15వ వచనంలో. ఎవరు ఎలా వెళ్ళిపోతారో నాకు తెలియదు, కానీ నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాం. వాళ్ళ ఇంటి వారందరూ అదే రక్షణ కోటలో ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లూదియా ఇంటి వారందరూ రక్షణ కోటలో ఉన్నారు. చెరసాల నాయకుడు ఇంటి వారందరూ రక్షణ కోటలో ఉన్నారు. ఎవరి సంగతులేమో మాకు తెలియదు, మేమో మా ఇంటి వారు రక్షించబడ్డామని వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారు ఈరోజు. మరి మీరు మీ ఇంటి వారు రక్షించబడకపోతే ఈరోజు ప్రభువుని వేడుకోండి, దేవుడు తప్పకుండా కార్యాలు చేస్తాడండి. లూదియా ఇంటిని దర్శించిన దేవుడు, చెరసాల నాయకుడి ఇంటిని దర్శించిన దేవుడు. కొర్నేలి అనే వ్యక్తి ఉంటాడు, ఆయన ఇంటి వారందరితో కలిపి భక్తి చేసేవాడంట. ఆయన పేతురు వచ్చి సువార్త ప్రకటించాక వారి ఇంటి వారు అందరూ కూడా రక్షణ భాగ్యాన్ని పొందుకున్నారు. వారు మాత్రమే కాకుండా వారి బంధువులందరూ కూడా ఆ రోజు వాక్యం వింటూ ఉండగానే పరిశుద్ధాత్మ అభిషేకం వారి మీదకి దిగి వచ్చింది. మరి మీ ఇంటి వారిని, మీ తోటి వారిని, మీ బంధువులను మన మందిరానికి ఆహ్వానిస్తున్నారా? దేవుని మందిరానికి తీసుకొస్తున్నారా? మీ ఇంట్లో సువార్త సభలు పెట్టి వారందరూ వాక్యం వినేటట్లు చేస్తున్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. భూమి మీద మన యొక్క పని ఏంటంటే, మనము రక్షించబడ్డాము, నిత్యరాజ్యానికి వారసులమయ్యాం, అనేకులను రక్షించాలి అని ప్రభు మనకి బాధ్యత అప్పగించారు. అనేకుల సంగతి తర్వాత మన ఇంటి వారిని మొదట రక్షించుకోగలుగుతున్నామా? తర్వాత అనేకులను రక్షించాలి మనం.
నశించు ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థన చేయాలి. మన గృహాలు ప్రభువుకి సొంతం అవ్వాలి. మన గృహాలలో నుంచి రక్షణ సునాదాలు ప్రభువుకి, మరి ప్రభువు యొక్క సునాదాలు ప్రజలకు వినిపించాలి. ఇది ప్రభువు రక్షించినటువంటి గృహము, ప్రభువు ద్వారా రక్షించబడిన గృహాలు. ఈ గృహాలు ప్రభువుకి స్వంతం. ఈ గృహాలకు యజమానుడు ప్రభువే అని ప్రజలు గుర్తించగలిగేటట్లు మన గృహాలు ఉండాలని, మన గృహాలకి ప్రభువే యజమానుడిగా ఉండాలని ఈ పరిశుద్ధ లేఖన భాగము దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవానికి వందనాలయ. ఎవరెవరి గృహాలలో అయితే ఒక్కొక్కరే రక్షించబడి మిగిలిన వారు రక్షించబడలేదు, ఒక్కొక్క గృహాల్లో అందరూ రక్షించబడి ఒక్కరు మిగిలిపోయారు, ఒక్కొక్క గృహంలో ఇంకా ఎవరూ రక్షించబడక సీక్రెట్ బిలీవర్స్గా ఉన్నారో ప్రభువా వారిని దర్శించండి. ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించి వారి హృదయాలు, వారి గృహాలు నీ కొరకు తెరవడానికి సహాయం చేయమని, ఈ మాటలు వింటూ ఉండగానే ఆయా గృహాలలో రక్షణ భాగ్యం కలగడానికి సహాయం చేయండి. పౌలు మాట్లాడుతూ ఉండగానే అక్కడ ఉన్న వారి హృదయాలు తెరవబడినట్లు, ఈ వాక్కులు వారి గృహాలలో వినబడుతూ ఉండగానే వారి గృహాలలోనికి రక్షణ భాగ్యం కలుగునుగాక, వారి గృహాలలోనికి రక్షణ వచ్చునుగాక, నీ ఆత్మశక్తి అక్కడ పనిచేయునుగాక, ఆత్మ కార్యాలు అక్కడ జరుగునుగాక. నీ బలమైన సన్నిధి వారి మీద నాయనా ఇప్పుడే దించమని ప్రభా. ఎవరెవరు ఎటువంటి అవసరతలు అక్రతలో ఉన్నారో వారందరి అవసరతలు యేసు నామంలో తీర్చబడునుగాక. ఆత్మకార్యాలు జరిగించి దిన దీవెనలతో నింపమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.